ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయింది. ఇరిగేషన్లో ఎటువంటి ఖర్చు పెట్టలేదు. ఒక్క స్కూల్ బిల్డింగ్ కూడా రిపేర్ కూడా 1 లక్ష రూపాయలు పెట్టి రిపేర్ చేయించలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. జగన్ గారు ఉన్నప్పుడు నాడు నేడులో 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా 30,000 స్కూల్ బిల్డింగ్స్ నాడు నేడులో ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా బ్రహ్మాండంగా తయారు చేయడం జరిగింది. అలాగే హాస్పిటల్స్ కూడా నాడు నేడులో పెట్టి చేసినారు. ఆర్బీకేలు కట్టించినారు. అలాగే గ్రామ సచివాలయాలు కట్టించినారు. ఇన్ని చేస్తే 2 సంవత్సరాలలో దాదాపుగా 3,70,000 కోట్లు అప్పు చేసి ఎక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు, ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు లేవు. అమ్మఒడి ఎత్తేసినారు. అలాగే మహిళలకు 1,800 ఇస్తా 18,000 ఇస్తామని అది ఎత్తేసినారు. రైతులకు రైతు భరోసా 20,000 ఇస్తామని అది ఎత్తేసినారు. నిరుద్యోగులకు నెలకు 3,000 ఇస్తామని వాళ్ళను మోసం చేసినారు. ఇట్లా అన్ని వర్గాల వాళ్ళను మోసం చేసి ఈరోజు సిగ్గన్న లేకుండా తిరుపతిలో విజయోత్సవ సభ అంట. ఏం సభ సాధించినారు? వాళ్ళు సాధించిందంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టడము, జైళ్ళలో పెట్టడము, లేకుంటే సోషల్ మీడియా కార్యకర్తలను తీసుకుపోయి లోపల పెట్టడము. రెడ్ బుక్ రాజ్యాంగంలో సక్సెస్ అయినారు తప్ప ఎక్కడా సక్సెస్ కాలేదు. మోస్ట్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఈరోజు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో భారీ ఎత్తున నిరసన ర్యాలీలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది చూసైనా సరే కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టాలని, మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అభివృద్ధి అంటే కేవలం అమరావతి కాదు. 2 లక్షల కోట్లు అప్పు చేసి కేవలం అమరావతిలో పెడితే అది 2 లక్షల కోట్ల వడ్డీకి కట్టాల్సింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు